హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి విరాట్ గారు. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్గా మనం చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, అందులో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయని వింటూ ఉన్నాం. దీని యొక్క పూర్తి వివరాలు చెప్తారా సార్? చూడండి విరాట్ గారు, మనం మన ఐడ్రీమ్ ఛానల్ ద్వారా ప్రజలకి, పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ, ఈవెన్ ధనవంతులకు కూడా ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, చాలామంది గొప్ప గొప్ప చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి, సైంటిస్టులు అయ్యి, డాక్టర్స్ అయ్యి, అయినా కూడా అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా అప్పుల్లో ఉన్నారని మనం వింటాం. ఇది కేవలం ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవటం వల్లే. ఎంత సంపాదిస్తున్నారని కాదండి, ఎంత డబ్బు మీరు సంపాదిస్తున్నారని కాదు, ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం సేవింగ్స్ని ఇన్వెస్ట్ కింద మారమంటున్నాం. సేవ్ చేసే అమౌంట్ ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది ల్యాక్ అవటం వల్ల చాలామంది అప్పుల్లో ఉంటున్నారు. ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనం ఒక మొక్క పెట్టాము, నిత్యము నీళ్లు పోసి దాన్ని పెంచామనుకోండి, కొన్ని ఇయర్స్ పెరిగిన తర్వాత దానికి ఇంకా నీళ్ళు అవసరమా? అవసరం లేదు. దానికి మనం ఇంక చేయాల్సింది ఏముండదు. అది వృక్షం అయిన తర్వాత అది మనకి నీడనిస్తుంది. ఫస్ట్ మనం దానికోసం ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం సమయం పెట్టి వాటర్ పోసో, కొంచెం ఎరువు వేసో, వృక్షం అయిన తర్వాత నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఎన్ని రోజులు ఇస్తుంది? జనరేషన్స్ ఇస్తుంది. ఓకేనా విరాట్ గారు? అలాగే ఒక 200 గజాల్లో ఇల్లు చూడండి, 150 గజాల ఇల్లు కట్టడానికి, లేదంటే ఒక 500-1000 గజాల్లో అపార్ట్మెంట్ కట్టడం చూడండి. బిల్డింగ్ ఎంత పెద్దదైతే మనం బేస్మెంట్ పునాది ఏం చేస్తాం? ఇప్పుడు చిన్న ఇల్లు కట్టడానికి పునాది, పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి బేస్మెంట్ పునాది సేమ్ ఉంటుందా? పెద్ద అపార్ట్మెంట్కి హెవీగా మనం లోపలికి తీసి, చాలా హెవీగా, అంటే ఎన్ని ఫ్లోర్లు ఎక్కువ కట్టాలంటే అంత డీప్గా మనం పునాది వేస్తాం. ఫినాన్షియల్ లిటరసీ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి స్కూల్స్లో పిల్లలకి నువ్వు ఎంత గొప్పగా ఉద్యోగం చేయి, ఎంత గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎంత ఎక్కువ సంపాదించే ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇవి చెప్తారు, కానీ ఫినాన్షియల్ లిటరసీ ఉండదు. అందుకని వాళ్ళు బయటకు రాగానే, ఉద్యోగం రాగానే, లేదా ఎర్నింగ్ రాగానే తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఓకేనా విరాట్ గారు? అయితే మనం చెప్పేది ఏమిటంటే, ఇక్కడ ఫినాన్షియల్ లిటరసీ మనం చెప్పేది ఏమిటంటే, మన ఐడ్రీమ్ ఛానల్ ద్వారా ఫస్ట్ రెండు డిఫరెన్స్లు తెలుసుకోవాలి. ఒకటేమిటి? అసెట్స్, రెండవది లయబిలిటీస్. అసెట్స్ అంటే ఫస్ట్ మనం ఏం చెబుతామంటే, ఇప్పుడు ఈ చెట్టుని ఎలా అయితే మనం వృక్షం చేసామో, మొక్కని, ఒక బిల్డింగ్ కోసం ఎలా అయితే మనం భారీ పునాది వేస్తున్నామో, మీకు ఉద్యోగం రాగానే, ఎర్నింగ్ రాగానే, యూత్ అయినా పర్వాలేదు, యూత్ మిడిల్ క్లాస్ అయినా పర్వాలేదు, పూర్ అయినా పర్వాలేదు, మీరు ఏం చేయాలంటే అసెట్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, ఆస్తి బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లయబిలిటీస్ బిల్డ్ చేసుకోవద్దు. అసెట్ అంటే ఏమిటి ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. అసెట్కి లయబిలిటీస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అసెట్ అంటే నీ జేబులోకి డబ్బు రావాలి, నువ్వు ఇన్వెస్ట్ చేయటం వల్ల నీకు డబ్బు రావాలి. ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, నెలంతా కష్టపడితే అతనికి డబ్బు వస్తుంది, జీతం. అతను ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఫస్ట్ అతను కష్టపడేది ఎంప్లాయర్ కోసం, సంస్థ కోసం. ఆ ఎంప్లాయర్ ధనవంతుడు అవుతాడు. కానీ మనం మన అవసరం కోసం మనం డబ్బు సంపాదించుకోవడం మనం కష్టపడుతున్నాం. ఒక్కసారి మీకు డబ్బు వచ్చిన తర్వాత మీరు డబ్బుకి బానిస కాదు, డబ్బు మీకు బానిస అవ్వాలి, డబ్బు మీకు ఎంప్లాయ్ అవ్వాలి. ఆ డబ్బుని మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా మీకు ఆ డబ్బే మళ్ళీ డబ్బుని సమకూర్చాలి. డబ్బు మీకు లోపలికి రావాలి, మీ జేబులోకి రావాలి. లయబిలిటీస్ అంటే ఏమిటి? మీ జేబులోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లయబిలిటీస్ యూత్ చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే విరాట్ గారు, 25 years తర్వాత 25 to 30 జాబ్ వచ్చింది అనుకోండి, సొంత ఇల్లు లేదు, ఆ యొక్క ఎమోషన్లో డౌన్ పేమెంట్
ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు ఉందనుకోండి, డౌన్ పేమెంట్ 10-15 లక్షలు లేకపోయినా ఒక పర్సనల్ లోన్ తీసుకొని మళ్ళీ డౌన్ పేమెంట్ కట్టి మళ్ళీ హౌసింగ్ లోన్, పర్సనల్ లోను, హౌసింగ్ లోను, క్రెడిట్ కార్డు, కార్ లోను ఇవి తీసుకుంటే, అసెట్ బిల్డ్ చేసుకోమని తీసుకుంటే మనం ఇల్లు మనదైంది అనుకుంటాం, కానీ అది ఎక్కడ ఉంటుంది? అది బ్యాంకులో మార్ట్గేజ్లో ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మన యొక్క లోన్ పూర్తయ్యే వరకు అది బ్యాంక్ ఆధీనంలో ఉంటుంది. ఈఎంఐలు మనం వచ్చే జీతంలో అది ₹1,00,000 వస్తుందా జీతం, 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా సెకండరీ. మనకు వచ్చే జీతంలో ఇల్లుని మనం ఏమి ఆస్తులు కూడబెట్టుకోకుండా ఇల్లుని లయబిలిటీస్ ద్వారా అసెట్ అనుకొని కొనుక్కుంటే, ఇల్లు కానీ, కారు కానీ, పిల్లల ఫీజులు కానీ అన్ని లోన్ల ద్వారా చేసుకుంటే జీవితకాలం ఈఎంఐల ఉచ్చులో, లయబిలిటీస్ ఉచ్చులో మనం వెళ్ళిపోయి, యూత్ కానీ, మిడిల్ క్లాస్ కానీ వెళ్ళిపోయి వాళ్ళు ఏమైందంటే జీవితకాలం గవర్నమెంట్కి ట్యాక్సులు పే చేయడానికి పనిచేయాలి, ఎంప్లాయర్ కోసం పనిచేయాలి, బ్యాంకు కోసం పనిచేయాలి, జీవితకాలం లయబిలిటీస్లో ఇరుక్కుంటారు. మనం సొల్యూషన్ ఏం చెప్తున్నామంటే మన iDream మీడియా ద్వారా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, అసెట్ బిల్డ్ చేసుకోండి. అసెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? అసెట్ బిల్డ్ చేసుకోవడానికి మార్గాలు ఏమిటి? రియల్ ఎస్టేట్ ఉంది, తర్వాత మార్గం ఏముందంటే స్టాక్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, రెంటల్ ఇన్కమ్ వచ్చే రియల్ ఎస్టేట్. అయితే రియల్ ఎస్టేట్లో మీరు చిన్న చిన్న వ్యక్తులు పెద్ద మొత్తంలో మీరు రియల్ ఎస్టేట్లో వెంటనే కొనలేరు. మొన్ననే జాబ్ వచ్చింది కాదు. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఎకరాల్లో వీటిలో మనం కొనలేము. స్టాక్స్ అనుకోండి, చిన్న చిన్న అమౌంట్తో కూడా కొనుక్కోవచ్చు. స్టాక్స్కి చాలా నాలెడ్జ్ ఉండాలి. స్టాక్స్ మంచిది, కంపెనీలో ఓనర్షిప్, స్టాక్స్ మంచిది. బాండ్స్ కొనుక్కుంటే కార్పొరేట్ బాండ్స్ రిస్క్ తక్కువ ఉంటుంది ఈక్విటీస్ కంటే, మీకు వడ్డీని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఏ ఫండ్ ఎవరికి ఏ గోల్ కోసం తీసుకుంటారని కూడా చాలా మనకి తెలియదు. బట్ యాజ్ ఏ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఆ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదా. సో మిమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి? మనం ఏంటంటే విరాట్ గారు, మనం ఏం చెప్తున్నామంటే మనం వాళ్ళ యొక్క లక్ష్యాలను బట్టి మనం ప్లాన్ చేస్తాం. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మీ యొక్క ఇల్లును కొనుక్కోవద్దని అనట్లా, మనం ఇంటికి వ్యతిరేకం కాదు విరాట్ గారు. 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి ప్లానింగ్ అనేది అసెట్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు నెలకి ఎక్కడ కొన్నా కానీ 70 లక్షలు ఇల్లు కొన్నారనుకోండి, 50,000 ఈఎంఐ పడుతుంది. ఆ 50,000ని ఒక 7 నుంచి 10 సంవత్సరాలు పెట్టుకుంటే 12%తో లెక్కేస్తే కూడా 50,000 పెట్టుకున్నారు 10 సంవత్సరాలు, మీరు 60 లక్షలు కడతారు. 1,20,00,000 అవుతుంది 12%తో. దాని నుంచి జీవితకాలం ఈఎంఐ కట్టొచ్చు, మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా. కారు కొనుక్కోవాలంటే ఏం చేద్దామంటే విరాట్ గారు, ఫస్టే అసలు ఏం లేకుండానే డౌన్ పేమెంట్ లేకనే వెళ్ళి కొనే బదులు మనం ఏం చేద్దామంటే ఒక 5 ఇయర్స్ నెలకు 15,000 సిప్ కట్టుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ కట్టుకుంటే మీకు అది ఒక అసెట్ బిల్డ్ చేస్తుంది. మీరు సుమారుగా అరౌండ్ 9 lakhs కడతారు. 15,000 5 ఇయర్స్లో 9 lakhs కడతారు. అరౌండ్ అది 12 lakhs వరకు అవుతుంది. 12% అంటే గ్యారంటీడ్ కాదు. ఆ 12 lakhsతో మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు. అంటే అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు కారు కొనుక్కోమంటున్నాం, అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇల్లు కొనుక్కోమంటున్నాం. అసెట్ బిల్డ్ చేసుకుంటే మీకు భరోసా ఉంటుంది. అసెట్ బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే మీ చేతిలోకి వచ్చిన రూపాయి మీకు మళ్ళీ రూపాయి సమకూరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద చదువులు చదివినా కానీ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడూ డబ్బు కోసం పనిచేయాలి. అదే మనం ఫినాన్షియల్ లిటరసీ తెలుసుకుంటే ఏమవుతుందంటే అసెట్కి లయబిలిటీకి డిఫరెన్స్ తెలుసుకుంటే ఏమైందంటే ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకుంటే డబ్బు మీకోసం జీవితకాలం పనిచేస్తుంది. డబ్బు మీకోసం పనిచేయాలి, డబ్బు మీ ఎంప్లాయీ కావాలి. మీ ఎంప్లాయీ కావాలంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయాలి. దానికి బెస్ట్ ఆప్షన్ ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్, ఫినాన్షియల్ ప్రొఫెషనల్స్ని మీరు కలిస్తే మీకు చక్కగా మనం గైడ్ చేయగలం. సో ఫినాన్షియల్ లిటరసీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే మన ప్రజలకు అందించే అవేర్నెస్ మనం iDream ద్వారా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని ఎపిసోడ్ ద్వారా మీరు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.